Yo, what's up guys? Welcome back to Ujjwal Telugu Gaming UTG. ఓకే ఇవాళ అది మనం కొత్త ఉజ్వల్ తెలుగు సర్వైవల్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు, స్టాప్ చేయలేదు అనుకోవట్లేదు. బికాస్ వీఆర్ గోయింగ్ బ్రిక్. అంటే నేను 185 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నా కాబట్టి ఇంకా వీడియోస్ లేట్గా కాకుండా డే టు డే అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు సమ్మర్ బ్యాక్ సైడ్ చెప్పా, సమ్మర్ హాలిడేస్ కూడా ఇప్పడానికి వస్తున్నాయి. సో ఇంకా వీడియోస్ పెట్టకపోతే అని చెప్పించి కొడతారు, అదే కన్ఫర్మ్. కాబట్టి ఇంకా వీడియో అయితే పెట్టేస్తున్నాను. అలాగే ఫస్ట్ వీడియో మన స్పాన్ అక్కడ దూరంగా పడింది, అక్కడి నుంచి వాక్ వచ్చాను. ఇంకేదో బాగుందని చెప్పి ఇక్కడ నుంచి రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఒక కిందకి వెళ్ళి అయితే చూద్దాం. అరే ఇక్కడ కూడా ఎంత పెద్ద లీవ్ పెట్టాడు, మెల్లగా బాబు. అప్పుడే డ్యామేజా? మనకి ఈ గ్రాఫిక్స్ అయితే ఉన్నాయో అని మంచు కొండలో పక్కనే ఇక్కడ చెర్రీ పై ఉంటే ఇంకా చాలా బాగుంటుంది తెలుసా నిజంగా బాబు. మళ్ళా సూర్యబాబు కూడా అక్కడ ఉన్నాడు. అయితే ఫస్ట్ ఒక 2 minutes ఫుల్ స్పాన్సర్ చేసుకుంటాం. చెప్పనా? మనతో ప్యాక్ అయితే వచ్చేస్తాం. ఫస్ట్ అయితే ఈ ఇల్లుని సెట్ చేసుకుందాం. అంత లేటర్ ఆన్ మనం వేరే ఇల్లు అయితే కట్టుకోవచ్చు. ఫస్ట్ అయితే ఈ ఇల్లుని అయితే సెట్ చేసుకుందాం. ఇప్పుడు విలేజ్ని లూట్ చేద్దాం, ఆ తర్వాత మైనింగ్కి వెళ్దాం. పెద్ద పెద్ద సీరియస్ స్టార్ట్ అయిపోతాం. బాయ్ కలికా ఎవడో వస్తున్నాడు. బాగా అన్నాడు. పాపం ఏం చేయాలి అర్థం కావట్లేదు. చెప్తాం అంతే, కోపం పోయేది. బాబాయ్ దేవుడా దేవుడా వద్దు దేవుడా మంచి దేవుడా. పక్కన చెరీ భయం కూడా ఉందా? మనం ఇక్కడి నుంచి వుడ్ అయితే తెచ్చేసుకుందాం. బాగుందమ్మా. సరే ఈ ఇల్లు పెట్టేసుకున్నాం. లైక్ దిస్ హౌస్. పక్కనే చెర్రీ భయం, దాని పైకి అతుక్కొని కూడా ఉంది. ఇక్కడ బాగుంటుంది. ఎల్లో బిడ్డలో కూడా ఆరెంజ్ కలర్ బిల్ ఉంటే బాగుంటుంది, నా ఫేవరెట్ కలర్. అయితే ఫస్ట్ షేడర్స్ అప్టిఫైన్ షేడర్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఇంక ఈ షేడర్స్తో కంటిన్యూ చేయలేదో కూడా చెప్పండి. అయితే చాంపించి స్పాన్ అయ్యారా మార్నింగ్ మాటలు ఓవర్లు క్లీన్ చేస్తున్నాను. రే 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 ఏమైంది ఎందాకాడ హ్యాండ్ చింపేసి వెళ్ళిపోయాడు. ఏంటాడు నీ అమ్మ పొడవా తెచ్చాడు, కోయట్టు కొట్టాడట పోయాడు. హే నాటి ఫిలో వచ్చి కొట్టిపోతే వెళ్ళమ్మా. ఓకే ఫస్ట్ అయితే వుడ్ క్రాఫ్ట్ చేసుకుని వీడితో అయితే ఫస్ట్ పిక్ యాక్సెస్ చేసుకుని అంత స్టోన్ వర్డ్స్కి అయితే అప్డేట్ అయిపోయాను. ఇంకొకరితో దీన్ని చెప్ప క్లోజ్ పక్కన లేదు. మొత్తం కొట్టి ఓపిక నాకు అస్సలు లేదు.
చాలా తిడుతున్నారు బ్రో సాంగ్లు పాడట్లేదు ఎందుకు అని చెప్పి. ఒరే నేను ఏదో సరదాగా పాడుకుంటే అది రికార్డ్ అయిన విషయం నాకు కూడా తెలియదు. ఫస్ట్ సాంగ్ అబ్బాయి బార్బీ మీద సాంగ్ పాడా, ఆ విషయం నాకు కూడా తెలీదు. దాన్ని వైరల్ చేసేసి దాన్ని ఎవడన్నా ఓ బార్బీ ఇడతా ఏంట్రా ఓ బార్బీ ఏంట్రా. సెకండ్ టైం అంటే నేను కావాల్సిన సెకండ్ టైం సాంగ్ పాడేదా బాగుంది అని చెప్పి. సెకండ్ టైం అయితే ఎవడు బాగా సక్సెస్ అయింది, మొత్తం బాగానే ఉంది. మళ్ళీ సాంగ్స్ పాడతారు ఎందుకంటే రే నాకు గుర్తు రావట్లేదు సాంగులు, వచ్చినా నేను పాడను. ఏం బాగుంది సాంగ్స్తో కానీ కొన్ని నచ్చాలి కాబా. చాలామందికి నీ దాని ట్రోలర్స్ ఏం చేస్తారు, రోస్టర్స్ ఇది గేమింగ్ ఛానలా సింగింగ్ ఛానల్ అంటారు. నేనేదో నా మాన్న పాట పాడుకుంటే దాన్ని రికార్డ్ చేసేసారు. తప్పు సార్, అట్లా చేయకూడదు. 15 ఏప్రిల్స్ అంటే చుంగిస్ 9 to 17 మొత్తం 99 ఎంత వచ్చింది, 99 ఒక స్టాక్ అయిపోయింది. 64 2 stacks plus 1/2 stack. Okay, shall we go to our home? ఇప్పుడైతే మనం మన నెక్స్ట్ వీడియో గురించి అయితే మాట్లాడుకోవాలి. ఆ నెక్స్ట్ వీడియో సిమ్స్ బీ లైక్ వెల్కమ్ బ్యాక్ గ్యాస్. మనమైతే ఇక్కడ మన విలేజ్లో అయితే ఉన్నాం. ఏంటో చిన్న పక్క పడింది, దానికి కొంచెం టైం పట్టింది. ప్రజెంట్ మనం ఏమనుకున్నాం, స్టోన్ మైనింగ్ అయితే ఇంత విషయం సెట్ అంత ఉంటుంది. ఒరే వీళ్ళు ఏంటారు ఇంకా బతికే ఉన్నారు. బాబు నైట్ అవుతున్నాం, అర్థమైంది. పాపం ఎంత డార్క్. రే ఎవరు రే ఎప్పురా రే ఏం జరిగిందిరా అక్కడ? ఆడికిళ్ళు ఎందుకు తెల్లగా ఉన్నాయి? చీటింగ్ రే చీటింగ్ రా, తప్పురా, తప్పు దేవరా. తగ మెరిసిపోతున్నాయి. స్టప్ బాబు చాలా బ్రైట్నెస్ ఉంది. ఫస్ట్ అయితే కేవ్కి వెళ్దాం. ఫస్ట్ కేవ్. మనం అయితే ఫస్ట్ స్టోన్ మైనింగ్ అది చేసినాక దీంతో ఇంకా స్టోన్ అప్గ్రేడ్ అయితే అయిపోయింది. దాంతో ఇంకా వీడియోతో స్టార్ట్ చేసేస్తాం. కమెంట్స్ అయితే లేదు, వీడియో కెన్ అండర్స్టాండ్ బికాజ్ ఏంట్రా ఈ మోజం కాడు సగం కట్టాడు. వీడికి ఏదో అయింది, వీడికి ఏదో మూడింది. ఇలా మైండ్ చేయడం బెటర్ నన్ను అడిగితే. ఆఫ్ అండ్ మోడకి ఎచ్చుకున్నా కాబట్టి సరిపోయింది కదా. నా ఇప్పుడు అంత లైటింగ్ వచ్చింది నాకు కాదు, ఒక్క టార్చ్ పే చేసింది వచ్చిపోయామా అని.
ఇంక ఎడిటింగ్ వరకు అలా అలా పోక హాఫ్ స్టాక్ తీసుకున్నాం కదా, పైకి అది పదండి, ఇంకా పైకి ఎత్తి దుబ్బేద్దాం. బాబోయ్ బ్రైట్నెస్ రా బాబు, డార్క్ బ్రైట్నెస్ ఇదైతే. చాలామంది అడిగారు గైస్ నన్ను అయితే వన్ బ్లాగ్ గురించి, ఒక వీడియో పెట్టి మర్చిపోయి ఏంటి అని చెప్పి. మంగచ్చి తెలిసే మాట్లాడుతున్నారా? జాంబీ సిరీస్ చిన్న వర్క్ అయితే పడ్డది, దానికి చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది, చెప్పడం మర్చిపోయింది. జాంబీ సిరీస్ ఏంటంటే ఒక మోడ్ అయితే ట్రై చేశాను, మోడ్ అయితే ఫెయిల్ అయింది, నా క్రాష్ అవుతుంది ఓపెన్ చేయగానే. అది జావా మోడ్ పెట్టి కానీ క్రాష్ అవుతుంది, అందుకే దాంట్లో చిన్న వర్క్ మీద ఉన్నా. యాక్చువల్గా అందుకే ఆ వీడియో దాని టూ కొడేజెస్ పచ్చారు పోతుంది. అందుకే దాన్ని సరే చెక్ చేసిన తర్వాత అసలు వేరే మోడ తిక్కి చెక్ చేసిన తర్వాత ఇంకా దాంట్లో చూద్దామని చెప్పి తాగిపోయాను. లేదా ఇప్పుడు ఇంత కాపీలోనే వచ్చేది ఇంకా అందుకే ఇప్పుడు సర్వైవల్ అని చెప్పాను. లేదా నేను ఎప్పుడు వాళ్ళు చెప్పాను, మీకు కూడా తెలుసు. నేను ఫస్ట్ నేను పోస్ట్ పెట్టేస్తా కదా, న్యూ జాంబీ అపోకలిప్స్ ఇస్ కమింగ్ అని చెప్పి ఒక పోస్ట్ అయితే పెడతా. సారీ అలా పోస్ట్లు కూడా నేను పెట్టలేంటే అర్థం చేస్తాను. సడన్గా నాకు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది, ఇవాళ వీడియో పెట్టకపోతే కన్ఫర్మ్ ఛానల్ బ్యాన్ అనుకుని అప్పుడు వీడియో పెట్టే స్టార్ట్ చేసాను. ఎప్పుడు ఆల్ ఓవర్ బుక్ అయ్యింది, ఇప్పుడు సెకండ్ వన్ చేస్తాను. స్టోన్ ఐటమ్స్లో కదా ఐటమ్స్లోకి అయితే అప్గ్రేడ్ అవుతాయి కదా. 60 వరకే కదా స్టాక్, 68 స్టాక్స్ ఏంట్రా, ఏం మాట్లాడుతున్నాడు మా? ఇంకా దీంతో అయితే వాళ్ళ వీడియో అయితే ఎన్ని శాతం అయితే అనుకుంటున్నాను. బికాస్ షార్ట్ వీడియో కాబట్టి ఫస్ట్ వీడియో కాబట్టి వాళ్ళ షార్ట్ వీడియో అయితే పెడుతున్నాను. నెక్స్ట్ టైం పెద్ద వీడియోతో కొంచెం బిగ్ వీడియోతో అయితే వస్తాం. This is Ujjwal Telugu Gamer signing off. Bye.